ఎంతమంది ఉంటే అంతమందికి 15,000. ఎంతమంది మహిళలు 18 సంవత్సరాలు నిండిన మహిళలు 1700, 30,000 ఇస్తాడు. 15 ఆయన అన్నాడు కదా, 30 ఇస్తాడు. ఇంకో 15 మహిళల మీద చాలిపడి ఎందుకు సిగ్గుచాడు? సిగ్గుపడుతున్నావు అంటున్నా. ఓటేసిన ప్రతి మహిళ కూడా ఇవాళ సిగ్గుపడే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేశారు అన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. ఇప్పుడు రా, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18 సంవత్సరాలు మా నిండిన మహిళలకు 1500 ఉచిత గ్యాస్. ఇప్పుడు ఎలక్షన్ పెట్టమాను, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టమాను. ఇవన్నీ కాదు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టమాను. నరేంద్ర మోడీ ఇవన్నీ వద్దు, ఎవరితో లేకుండా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టి రమ్మను. బరాబర్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టి రమ్మను. అంటే వైసీపీ మీద వ్యతిరేకత వల్లే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఎవడు పట్టం కట్టలా, పట్టం కట్టలా. మేము బియ్యం టచ్ చేసి ముందలుగానే మన ఏమన్నా చేయాల్సింది చేసామని ఢిల్లీ ముందలుగానే పోవటం కాదు. అందరూ కూడా జగన్ అయ్యా అన్ని రాపించుకొచ్చుకోండి, ముందలుగానే పోవటం కాదు. ఇక్కడ చేయాల్సినంత మేము చేసాము, మాదే ఉంది అని దొంగ దెబ్బ తీయటం కాదు. ఎదరబడాలి ఏదైనా. దొంగ దెబ్బ ఎవడంత పిల్లడికి ఇచ్చి పడవరంటే పడుతాడు. దొంగ దెబ్బ తట్టుకోలేకపోయారు, తట్టుకోలేక అది అన్ని అందరికి తెలుసు, చిన్న పిల్లలకు కూడా తెలుసు. ట్యాంపరింగ్ ద్వారా గెలిచారు, ఈవీఎంలు మార్చారన్న విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు మనసు కూడా తెలుసు. మరి ఎవడాదుకున్నాడండి? ఎవడన్నా వచ్చి ఒక 500 ఇచ్చాడా? ఒక కేజీ బియ్యం ఇచ్చాడా? కరోనా టైంలో 3 సంవత్సరాలు కరోనాకి రికార్డు సృష్టించాడు. అది గొప్పతనం. జగన్ అంటే అల్లా తప్ప కాదు. కరోనా టైంలో ఎవడాదుకున్నాడు? వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే పథకాలు మొత్తం జారవేశారు అన్నారు కదా. అన్నారా? అన్నదే ఈ దేశం మొత్తం రమ్మనండి. ప్రతి 50 ఇళ్లకి, ప్రతి 50 కుటుంబాలకి నేరుగా పొద్దున్నే తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ప్రతి వాలంటీ కష్టపడి ప్రతి ఇంటికి సంక్షేమం అందింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కాదా? వాళ్ళ కళ్ళు ఏమైనా మూసుకుపోయినాయా? వాళ్ళ చెవులు ఏమైనా మూతపడిపోయినాయా? వాళ్ళకి తెలియదా అంటున్నా. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీరు పాలన చేయండి, మీరు చేయండి. అదే మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో అదే వాగ్దానంలాగా మీరు హామీలు ఇవ్వండి. మీరు 2014లో ఎలక్షన్ అప్పుడు ఈవీఎంలు తప్పు అన్నారు. మరి మేమందరం ప్రశ్నిస్తా ఉన్నాం, అవి కరెక్టే అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ కృష్ణా జిల్లా, ఇవాళ మన ఏపీలో 13 జిల్లాలో మహిళలందరం కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నువ్వు బయటికి రా, నువ్వు మొన్నెందుకు నోరిప్పలేదని అడుగుతా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. నీ ఆత్మసాక్షిని అడుగు. ఏం అబద్ధం చెప్పావు, ఏం మోసాలు చెప్పావు, ఎన్ని అబద్ధాలు హామీలు ఇచ్చావో నువ్వు ఒక్కసారి ఆలోచించుకొని. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ కోసం అమలు చేయలేకపోతున్నాం. ఎక్కడ చేశాడు? ఎక్కడ చేశారు? మీరు చేశారు 2014లో. 2014 నుంచి 19 వరకు ఖజానా ఖాళీ చేసి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే, అయినా సరే అంత కష్టాల్లో ఉన్నా కూడా ప్రతి మహిళకు చెప్పిన హామీ చెప్పినట్టు కూచా తప్పకుండా నెరవేర్చిన, చెప్పినవి కాకుండా చెప్పని కూడా నెరవేర్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారే నెరవేర్చుకున్నారన్నది కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎలక్షన్లో పెట్టి అన్యాయం చేశాడో న్యాయం చేశాడో ఇప్పుడే తెలిపోద్ది. ఒక వారంలో ఇవన్నీ వద్దు. ఈ రెడ్ బుక్ పరిపాలన వద్దు, వాడిని నేను ఎలక్షన్లో జైల్లో పెట్టవద్దు, ఇవన్నీ ఏమీ వద్దు. మీరు గుర్తుకోవట్లేదు. మీ సొమ్ము ఆయన తినలా, ఆయన సొమ్ము మీరు తినలా. ప్రజల సొమ్ము తినడానికి వచ్చారేమో వింటున్నావా? ప్రజల సొమ్ము కోసం మీరు గుద్దులాటుకోవటం ఎందుకు? ప్రజల సొమ్ము కోసం మీరు గుద్దులాడుకోవద్దు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి, పెట్టి ఎవరిది న్యాయం అనుకుంటే వాడితే వస్తుంది. అది ఒక్కలుగా సింగల్గా వచ్చి ఒక్కళ్ళు పెట్టండి, గుంపుగా రావద్దు. ఒక్కళ్ళు సింగల్గా వచ్చి ఎలక్షన్ పెట్టండి. అది 3 పార్టీలు కలిసి రాష్ట్రం అభివృద్ధి చెందింది. అందుకోసం రాష్ట్రం అభివృద్ధి చెందడం కాదు, రాష్ట్రం పాడి కట్టుకొని వెళ్తుంది అన్నమాట. పాడలు మోసుకొని వెళ్తారు, అభివృద్ధి చెందదు. ఆ పోలీసు వాళ్ళు ఏమన్నా న్యాయంగా డ్యూటీ చేస్తేనేమో మీరు వైసీపీకి తొత్తులు పోయారని నన్ను అడిగారు వాళ్ళని. మీరు న్యాయంగా చేయాలని వాళ్ళని అడిగారు. ఎవరైనా కొద్దిగా నీతిగా నిలబడి ఉంటేనేమో వాళ్ళని సస్పెండ్లు చేయటం. వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పు? వాళ్ళు ఎన్నో బాధలు పడి చదువుకొని, తల్లిదండ్రిని పిల్ల అందరూ వదిలేసుకొని చదువుకొని రెయ్యి బొగులు అనకుండా డ్యూటీలు చేసి, కరోనా టైంలో కూడా వాళ్ళు చేసిన వారు వాళ్ళు చేశారు. వాళ్ళని అంటారు అంత తప్పుడే వరంగా కాదు, న్యాయబద్ధంగా రండి ఎవడైనా కానీ.